ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు చాలా మందిలో నరాలు బాగా దెబ్బతినిపోతుంటాయి. దీంతో కూర్చున్న కాసేపటికే ఒళ్ళంతా తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కాళ్ళు చేతులలో తిమ్మిర్ల బెడద బాగా ఎక్కువగా ఉంటుంది. తిమ్మిర్లకు తోడుగా చర్మంపై చురుక్కుమనే మంటలు, సూదులతో గుచ్చుతున్నట్లుగా పోట్లు కూడా బాధిస్తుంటాయి. ఈ రకమైన సమస్యలను డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతి అని పిలుస్తారు. పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి? పెరిఫెరల్ న్యూరోపతి అంటే డ్యామేజ్ టు ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో అది మోటార్ సిస్టమ్, సెన్సరీ సిస్టమ్, అంటే మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అండ్ దెన్ ఆటోనమిక్ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో చాలా రకాల టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ది మోనో న్యూరోపతి అంటే సింగిల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత కొన్ని నర్వ్స్ కలిసిన తర్వాత రాడికల్ ఫామ్ అవుతుంది. సో దట్స్ అ రాడికులోపతి అంటాం. గ్రూప్ ఆఫ్ రాడికల్స్ కలిసి ప్లెక్సస్ ఫామ్ అవుతుంది. సో దట్స్ కాల్డ్ ప్లెక్సోపతి అంటాం. తర్వాత మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అంటే ఒక లింబ్లో ఒక నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొక లింబ్లో ఇంకొక నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఇస్ కాల్డ్ మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అంటాం. తర్వాత పాలిన్యూరోపతి, దీంట్లో నర్వ్స్ పెరిఫెరల్గా ఫస్ట్ లాంగ్ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుందండి. సో దట్ ఇస్ కాల్డ్ లోవర్ లింబ్స్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా అసెండ్ అవుతుంది. సో నీస్ దగ్గరకు వచ్చిన తర్వాత దెన్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్ స్టార్ట్ అవుతుంది, అప్పర్ లింబ్స్ ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాత అబ్డామినల్ చెస్ట్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలు ఎలా ఉంటాయి? సో పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలు అంటే డిపెండింగ్ అని ఇప్పుడు మోటార్ సిస్టమ్ అనుకోండి. సో మోటార్ సిమ్టమ్ పాజిటివ్ సిమ్టమ్స్ లైక్ అంటే వీక్నెస్తో ప్రజెంట్ అవుతుంది. సో వీక్నెస్ ఉన్నప్పుడు పేషెంట్ వాకింగ్ డిఫికల్టీ ఉంటుంది, గ్రిప్ పట్టుకోవడం డిఫికల్టీ ఉంటుంది. సో తర్వాత నడుస్తుంటే స్లిప్పేజ్ అవుతుంటుంది. సో డిఫికల్టీ ఇన్ గెట్టింగ్ అప్ ఉంటుంది. సో ఇలాంటి మోటార్ సిమ్టమ్స్ అంటే వీక్నెస్తో ప్రజెంట్ అవ్వచ్చు. తర్వాత వేస్టింగ్ అంటే మజిల్ థిన్ అయిపోవడం కూడా స్టార్ట్ అయిపోవచ్చు. దీస్ ఆర్ ద నెగిటివ్ సిమ్టమ్స్. నా పాజిటివ్ సిమ్టమ్స్ ఏంటంటే క్రాంప్స్ అంటే మజిల్స్ గట్టిగా పట్టేయడం, తర్వాత మజిల్ కొట్టుకోవడం, ఫాసిక్యులేషన్స్ కానీ మయోకైమియా కానీ అంటాం. తర్వాత కొన్నిసార్లు స్మాల్ ట్రెమర్స్ కూడా వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ సిమ్టమ్స్ ఆఫ్ మోటార్ సిస్టమ్. మెయిన్గా కామన్గా చూసే మనకు సెన్సరీ సిమ్టమ్స్ అంటే దాంట్లో సెన్సరీ సిమ్టమ్స్లో పాజిటివ్ సిమ్టమ్స్. సో పాజిటివ్ సిమ్టమ్స్లో మనకు మెయిన్గా తిమ్మిర్లు అంటూ ఉంటారు. సో తిమ్మిర్లతో ప్రజెంట్ అవుతుంటుంది. కొన్నిసార్లు నెగిటివ్ సిమ్టమ్స్ అంటాం అంటే పేషెంట్కి మొద్దుబారినట్టు ఉంటుంది. సో మొద్దుబారినట్టు ఉండి వాళ్ళు నడుస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు స్వే అవుతున్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెన్సరీ సిమ్టమ్స్లో పాజిటివ్ అండ్ దెన్ నెగిటివ్ సిమ్టమ్. తర్వాత ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. సో దాంట్లో ఏంటంటే పేషెంట్ అంటే ఆర్థోస్టాటిక్ ఇంటాలరెన్స్ అంటాం. సో పేషెంట్ పడుకొని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు అవ్వడం కానీ, కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ రావచ్చు. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, దాంతోపాటుగా బవెల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు స్వెట్టింగ్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సో ఇలాంటివన్నీ ఆటోనమిక్ సిమ్టమ్స్. సో దీస్ ఆర్ ద అప్పుడప్పుడు ఈ సిమ్టమ్స్తోనే ప్రజెంట్ అవుతుంటారు. పెరిఫెరల్ న్యూరోపతికి కారణాలేంటి? సో ఫస్ట్ ఏంటంటే ఎంట్రాపెట్ న్యూరోపతి అంటాం. అంటే దాంట్లో ఫస్ట్ సింగిల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంటుంది. లైక్ ఇప్పుడు ఫుడ్ డ్రాప్ తీసుకోండి, కాలు ఒకటి పడిపోతుంటుంది. సో అంటే కామన్ పెరుగు నర్వ్ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో డిపెండింగ్ ఆన్ కాజెస్. సో దానికి మోనో న్యూరోపతి అనుకోండి. సో దాంట్లో దెబ్బ తగిలినప్పుడు కానీ, తర్వాత ఏదైనా కంప్రెషన్ అవుతున్నప్పుడు కానీ, సో థైరాయిడ్ వాళ్ళలో కానీ, డయాబెటిక్ వాళ్ళలో కానీ, ఏదైనా క్యాన్సర్, సమ్ నియోప్లాస్టిక్ ఇన్ఫిల్ట్రేషన్స్, ఇన్ఫెక్టివ్, సో ఇలా చాలా రకాల కారణాల వల్ల సో ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు మోనోన్యూరైటిస్ న్యూరోపతి అనుకోండి, మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అనుకోండి. సో అది ఫస్ట్ ఒక నర్వ్ ఒక లింబ్లో ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొక నర్వ్ అదర్ లింబ్లో ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి చాలా పర్టికులర్ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఇది ఎఫెక్ట్ అవుతుంటుంది. లైక్ వాస్కులైటిస్, సిస్టమిక్ వాస్కులైటిస్ కండిషన్స్ ఉంటాయి. సో దాంట్లో ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దాంతోపాటుగా డయాబెటిక్ కానీ, లెప్రసీ కానీ, హెచ్ఐవి కానీ ఇలాంటి కండిషన్స్లో ఎఫెక్ట్ అవుతుంటుంది. సో కామన్గా పాలిన్యూరోపతి. సో పాలిన్యూరోపతి కండిషన్స్ ఏంటంటే సైమల్టేనియస్గా మోటార్ అండ్ సెన్సరీ సిమ్టమ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ లోవర్ లిమ్స్, తర్వాత అప్పర్ లిమ్స్, మిగతా బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దాంట్లో డిపెండింగ్ ఆన్ కండిషన్ ఓకే కొన్ని సడన్గా అక్యూట్గా ప్రజెంట్ అవుతుంది. సో దాంట్లో జీబీఎస్ అంటాం, గిలెన్ బ్యారీ సిండ్రోమ్. ఓకే దాంతోపాటు పార్పైరియా, సో డిఫ్తీరియా, క్రిటికల్ ఇల్నెస్ మయోపతి ఇలాంటి కొన్ని కండిషన్స్లో సడన్గా ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. కొన్ని క్రానిక్ కండిషన్, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డీమైలిటింగ్ పాలిన్యూరోపతి, సో సమ్ అదర్ ఇన్హెరిటెడ్ కండిషన్స్ ఉంటాయి. సో దాంట్లో స్లోగా గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతుంది. పెరిఫెరల్ న్యూరోపతిని ఎప్పుడు పట్టించుకోవాలి? కొన్ని కండిషన్స్ లైక్ జీబీఎస్ కానీ, పార్ఫైరియా కానీ, కొన్ని టాక్సిక్ న్యూరోపతీస్ కానీ, ఎప్పుడైనా రెస్పిరేటరీ మజిల్స్, బల్బార్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతున్న కండిషన్స్ ఉన్నాయంటే సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్
మనం పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ చేయాలి, తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాలి. సో డిపెండింగ్ ఆన్ ద కాజ్, ఇటియాలజీ, సో ద ట్రీట్మెంట్ స్టార్ట్స్ ఇమ్మీడియట్లీగా ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత అప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద ప్రోగ్నోసిస్. పెరిఫెరల్ న్యూరోపతిని ఎలా నిర్ధారిస్తారు? సో ఫస్ట్ మనకు డిసీజ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఫస్ట్ ఏది ఇన్వాల్వ్ అయింది, ఏ పార్ట్ ఇన్వాల్వ్ అయింది. సో దాంతోపాటుగా పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్. సో వాట్ ఈస్ ద స్టేటస్, అంటే మోటార్ సిస్టమ్ ఎలా ఉంది, సెన్సర్ సిస్టమ్ ఎలా ఉంది, పేషెంట్ సెన్సోరియం ఎలా ఉంది, ఏమైనా రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, సో అవన్నీ చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు అక్యూట్ కండిషన్ అనుకోండి, సో ఇమ్మీడియట్లీ మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. సో నర్వ్ కండక్షన్ స్టడీస్ వల్ల వీ కెన్ డిఫరెన్షియేటింగ్ 2 కండిషన్స్ అండి. ఒకటి డీమైలినేషన్, ఇంకొకటి యాక్సోనల్ వెరైటీ. తర్వాత నీడిల్ ఈఎంజీ అంటాం. సో కొన్ని రాడికులోపతి, సో ప్లెక్సోపతి, సో వీ కెన్ ఐడెంటిఫై త్రూ నీడిల్ ఈఎంజీ. సో దాంతోపాటుగా సో laboratory investigation, so depending on the etiology, so porphyria, so blood test are there, urine for parfobilinogen test చేస్తాము. సో if it is systemic etiology, so we have to check the Sianka, Pianka, serum ANA, so levels. So if it is toxic, we have to check for the toxicology. So if it is infective, we have to check for the infection. పెరిఫెరల్ న్యూరోపతికి చికిత్స ఎలా ఉంటుంది? ఏదైనా న్యూరోపతికి ఫస్ట్ వీ హ్యాడ్ టు ట్రీట్ ద ప్రైమరీ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, ఫస్ట్ వీ హ్యాడ్ టు కంట్రోల్ ద షుగర్స్. అలా సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ వీ హ్యాడ్ టు ట్రీట్ ప్రైమరీ ఇటియాలజీ. దాని తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో లైక్ యాంటీ కన్వర్జెంట్స్ ఇస్తాం, ఏదో ప్రెగాబలిన్ కానీ, గాబాపెంటిన్ కానీ, సో ఆక్సికార్బమజెపిన్ కానీ, కొన్ని యాంటీ డిప్రెషన్స్. సో దట్ ఈస్ ఆల్ టు డిక్రీజ్ ద పెయిన్ సెన్సేషన్. సో ఇటియాలజీని ట్రీట్ చేసిన తర్వాత దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండెడ్, సో దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ ద సిమ్టమాటిక్ థెరపీ. పెరిఫెరల్ న్యూరోపతిని నివారించుకోవచ్చా? పెరిఫెరల్ న్యూరోపతిని నివారించుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటిక్ చూసుకోండి. సో డయాబెటిక్స్లో కంట్రోల్ లేకపోతే ఇట్ లీడ్స్ టు ద పెరిఫెరల్ న్యూరోపతి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద డయాబెటీస్. కొన్నిసార్లు ప్రివెంట్ చేయొచ్చు, బట్ కొన్నిసార్లు ఇన్నోవేటబుల్ ఉన్నప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు జీబీఎస్ కండిషన్కు కొన్నిసార్లు ఈడియోపతికి ఏం రీజన్ తెలియకుండా రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫెక్షన్ ప్రియోర్ ఇటియాలజీ ఉంటుంది. బట్ మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసినా కూడా కొన్నిసార్లు జీబీఎస్ అనేది రావచ్చు. సో మనం మెయిన్ థింగ్ ఏంటంటే మనకు సోర్సెస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కంట్రోల్ ద మెయిన్ డిసీజ్. ఒక చిన్న చిట్కా మీకోసం. నీళ్ల విరేచనాలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు గుప్పెడు మెంతుల్ని పెరుగులో నానబెట్టి రోజుకు 2-3 సార్లు తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గిపోతాయి.